కదా. అలాగే ఇదిగో తండ్రి అయిన దేవునికి కూడా ఇదిగో ఆ ఏదేను తోటలో నుండి బిడ్డలను పంపించేశానే, ఆ ఏదేను తోటలో నుండి వారిని నేను బయటకు గెంటి వేశానే. ఎలా వారిని రక్షించుకోవాలి, ఎలా వారిని రక్షించుకోవాలి, ఎలా వారిని నా యొద్దకు చేర్చుకోవాలి అన్న ఆలోచన చేసినప్పుడు వారి పాపము నుండి వారిని విడిపించాలి. ఎలా విడిపించాలి? దేవుడు నీతివంతుడు, న్యాయవంతుడు, శిక్ష పడాల్సిందే. కానీ ఆ శిక్షను వారు భరించలేరే, ఆ నరక శిక్షను వారు భరించలేరే, ఆ నరక శిక్షను వారు అనుభవించి అదిగో వారు ఆ శిక్ష నుండి తప్పించుకోలేరే. ఎలా చేయాలన్నప్పుడు దేవుడే నేనే వారి రూపంలో, ఏ రూపమునైతే నేను చేసి ఉన్నానో అదే రూపంలో నేను మరలా లోకానికి వెళ్ళి ఆ నరుడు చేసిన పాపమును నా మీద వేసుకుంటాను, హల్లెలూయా అని తన్ను తాను తగ్గించుకొని ఈ లోకమునకు రావడమే, ప్రభువైన యేసుక్రీస్తు వారు నరుడుగా ఈ లోకమునకు రావడమే మనం క్రిస్మస్ ఘనమైన పండుగ చేసుకున్నాము, హల్లెలూయా. ఇదిగో కనుక ఆయన నరావతారి అయి ఈ లోకానికి వచ్చాడు, ఎన్నో బోధలు చేశాడు, ఎన్నో మనము నడుచుకోవలసిన మార్గములను ఆజ్ఞలను ఆయన మరలా మనకు జ్ఞాపకం చేశాడు. జ్ఞాపకం చేసి మన కొరకు ఆయన ఒక రక్షణ కార్యాన్ని సిద్ధపరిచాడు, హల్లెలూయా.